హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సీలింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఒక హాల్లో మనం ఏ విధంగా సీలింగ్ చేస్తున్నారు అనేది ఈ విషయానికి వస్తే ఇది పిఓపి సీలింగ్ ఫ్రెండ్స్. మనకు ఏంటంటే బీమ్ పై నుంచి తీసుకున్నాం, ఎందుకంటే బీమ్ కింద నుంచి తీసుకుంటే సీలింగ్ బాగా కిందికి అవుతుంది కాబట్టి. అదేవిధంగా మనకి ఏంటంటే బీమ్ పైకి తీసుకున్నాం సీలింగ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ గాల కనిపిస్తుంది కదా హాల్లో, దీంట్లో మనకు ఎంబ్రిఎఫ్ జాలీ షీట్ ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి అందుకే ఈ హాల్లో ఈ విధంగా సీలింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. బెడ్రూమ్లో వచ్చేసి మనకు ఏ విధంగా అనేది ఈ విషయాన్ని చూసుకుందాం. బెడ్రూమ్లో కూడా మనకు చార్నల్స్ కొట్టేసారు. అదేవిధంగా బెడ్రూమ్లో ఇంకా మనం షీట్ ఫిట్ కావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా మనకు 3 బెడ్రూమ్లు, ఒక హాలు. చూసారా ఫ్రెండ్స్? అదేవిధంగా మనకు ఏంటంటే మీకు ఎలాంటి సీలింగ్ అయినా కానీ మాకు కాల్ చేయొచ్చు. పీవీసీ, జిప్సమ్, పిఓపి. అదేవిధంగా ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఛానల్లో కొత్తగా ఉన్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరికి మన ఛానల్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మాకు కాల్ చేయొచ్చు, అలాగే కామెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మనం ఒకసారి పిఓపి షీట్లో కూడా చాలా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక పిఓపి షీట్స్ ఇవి మనకు 10mm షీట్స్. పిఓపి షీట్లలో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. 10mm, 12mm 2 రకాలు ఉంటాయి. ఈ సీలింగ్కి మనకు వచ్చేసి 10mm షీట్లు ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.